మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు డొరాకియా మ్యాన్ ఒంటరిగా ఈ పోటీలో పోరాటాన్ని మొదలు పెట్టాడు. స్టీల్ మ్యాన్, పవర్ మ్యాన్ అతన్ని ఎదిరించారు. సరిగ్గా ఆ సమయంలోనే డొరాకియా మ్యాన్ దెబ్బతీశాడు. ఎదురు చూడని ఆ బలమైన దాడి వల్ల పవర్ మ్యాన్ కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు నేను వెంటనే వేరే పథకం వెయ్యాలి. అదే సమయంలో కింద పడిన లక్కీ మ్యాన్ తిన్నగా వెళ్లి ఏలియన్ యోచాన్ ముందు నిలబడ్డాడు. పవర్ మ్యాన్ ఇప్పుడు ఏ పథకం వేయబోతున్నాడు? ఇప్పుడు యోచాన్ తో లక్కీ మ్యాన్ తలబడబోతున్నాడా? ఏం జరగబోతోందో డొరాకియా మ్యాన్ కి కోపం వచ్చింది. ఎందుకని హీరో జట్టుకు చెందిన లక్కీ మ్యాన్ ఇక్కడికి వచ్చాడు? అరే ఇతనా? ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి? అద్భుతం. ఇక్కడ చాలా టీవీలు ఉన్నాయి. ఇతను చాలా డబ్బు గలవాడు అనుకుంటాను. భలే అద్భుతంగా ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడతావు? నిన్ను లేదు లేదు, అదేమి లేదు. నేనెవరో తనకింకా తెలియలేదు. నేనెవరో తనకి తెలియజేయాలి. అది సరే గాని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఈ కుర్చీ మీద యో అని రాసుందేంటి? యో అంటే యోచాన్. అది కూడా తెలియలేదా నీకు? నాకు అర్థమైంది. నువ్వెవరా? ఇది నాకు తెలుసు. మీరు దీన్ని యుడవ కొట్లోంచిగా తీసుకొచ్చారు. నిజంగా ఆ కొట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు డబ్బు గలవారే అన్నమాట. ఆ కొట్టు ఎక్కడుందో అసలు నాకు తెలియదు. సరే, నువ్వు అనుకున్నట్టు నేను ధనవంతుణ్ణే. దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, సరేనా? అలాగా. మీరు ధనవంతుడు ఉంటే నాకు ఈ పాటికి ఏదో ఒక బహుమతి ఇచ్చి ఉండాలే. బాలే వాడే. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ పరిస్థితి ఏంటో తెలియటం లేదు. బంగారం బిస్కెట్లు. అరే భలే ఉంది. ఇవన్నీ నాకే నాకే బంగారం బిస్కెట్లు. ఏం చేస్తున్నావు? ఎందుకు అలా గెంటుతున్నావు? నిన్ను వెళ్ళమన్నాం కదా. మీరు నా పైన కోపంగా ఉన్నారనుకుంటాను, కానీ ఒక మాట మాత్రం నిజం. మీరు ధనవంతులు కదా. నేను నిజంగా చాలా కోపంగా ఉన్నాను. ఇక్కడ చాలా బంగారపు బిస్కెట్లు ఉన్నాయి. నాకు ఇందులోంచి ఒకటి మాత్రం ఇవ్వండి చాలు. నేనేమన్నాను ఇప్పుడు నీకు వినపడిందా లేదా? సరే గాని నీకోటి ఇస్తాను, వెళ్ళిపోతావు కదా? తప్పకుండా వెళ్ళిపోతాను. నాకు లెక్క ఉంది. ఇది నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే దారి నాకు తెలియదు. నువ్వు ఎటువైపు నుంచి లోపలికి వచ్చావో అటువైపు నుంచే నువ్వు వెళ్ళాలి. అది కూడా తెలీదా? అవును కదా, భలే గుర్తు చేశారు. మీరు నాకు బహుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సరే సరే, నువ్వు వెంటనే బయలుదేరు. ఊరికే చెప్పకూడదు. మీరు నిజంగా చాలా మంచివారు.
సమయం మించిపోయింది, బయలుదేరు. నేను వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. పోన్లే పాప, చిన్న పిల్లోడని వదిలేస్తున్నాను. ఇంకోసారి వచ్చాడంటే వాడు అంత చూస్తాను. నేను ఈ బహుమతిని అందరికీ చూపించబోతున్నాను. అమ్మయ్యా, ఎలాగో వెళ్ళిపోయాడు. ఆ పోటీ ఏమైందో ఏంటో, అసలు అక్కడ ఏం జరుగుతోంది? సిద్ధంగా ఉండు పవర్ మ్యాన్. ఇంతవరకు కొట్టిన దెబ్బలు తట్టుకోలేకపోయావు, ఇక మీదట నేల ఖర్చుకోవాల్సిందే. ఏదో మాయ చేసి నన్ను ఓడించాలని నువ్వు పథకాలు వేస్తున్నావు. నీ ఆటలు నా దగ్గర చెల్లవు. ఇక చూసుకో నా తడాక. నా దాడిని నువ్వు ఎదుర్కోలేవు. ఈసారి నీ ఎంతు నేను చూడబోతున్నాను. నా నుంచి నువ్వు ఇక తప్పించుకోలేవు. ఏం చేయబోతున్నాడబ్బా? ఏంటది? పవర్ మ్యాన్ పథకాలు ఇప్పుడు ఫలిస్తాయో లేదో చూద్దాం. దయచేసి నన్ను కాపాడండి. మాసెన్కు వద్దు, ఆమె మెడాచి చివరి చెల్లెలు. ఏం చేస్తున్నాడు? మాసెన్కు కదలకుండా అలాగే నిలబడు. ఒక్కడుగు ముందుకేసినా అంతే. తను మీకు ఇక దక్కదు. నిజంగా నువ్వు మంచివాడివి కాదు, నేను అర్థం చేసుకున్నాను. నువ్వు చేసే పద్ధతి ఏమీ బాగోలేదు. ఇక చాలా ఆపు పవర్ మ్యాన్. ఇలాంటివన్నీ చేసి ఈ పోటీలో ఎలాగైనా గెలవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. ఈ పోటీలో నిబంధనలు, కట్టుబాట్లు ముఖ్యం కాదు, గెలిపే ముఖ్యం. గెలవడం కోసం నువ్వు ఏమైనా చెయ్యొచ్చు. నీకు కృతజ్ఞతలు సహోదరా. చాలా ఆపు. మనుషులతో ఇలా ఆడుకోకూడదు, అర్థమైందా? ముందు ఆమెను వదిలాయి. నోరు మోయి. నాకు అర్థమైందే, ఇది నియమాల ప్రకారం జరిగే పోటీ కాదు. అవునవును, ఇలా ఇష్టం వచ్చినట్టు తలపడ్డానికి మేము ఒప్పుకోం. ఇది నిజంగా నియమాలకు విరుద్ధం. తన ప్రాణాలను నువ్వు కాపాడాలనుకుంటే ముందు నీ ప్రాణాలను నువ్వు కాపాడుకో. అర్థమైందో? ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఇరుక్కుపోయాడే. మాసెన్కు సరే, నేను ఒప్పుకుంటున్నాను. అమ్మాయిని వదిలిపెట్టు. డోరోక్యో, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ముందు నీ అంతు చూశాకే తన అంతు చూస్తాను. అప్పుడే నువ్వు తోక జాడించకుండా ఉంటావు. ఇక చాలు, ఆపు పవర్ మ్యాన్. మా తమ్ముణ్ణి వదిలిపెట్టు, నన్ను అంతం చెయ్యి. సహోదరా, డోరోక్యో, నువ్వు కూడా నాన్నలాగా అయిపోకూడదు. నేను నిన్ను కాపాడి తీరుతాను. నిన్ను నేను ఎలాగైనా కాపాడుకుంటాను డోరోక్యో. సహోదరా, అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఇలాంటి త్యాగాన్ని చేస్తావా? ఇలా మాట్లాడి తన్ని కాపాడదాం అనుకుంటున్నావా విక్టరీ మ్యాన్?
ముందు డోరాకే మ్యాన్ సంగతి చూశాక తర్వాత నీ దగ్గరికే వస్తాను. అది ఒక ప్రత్యేకమైన పోరాటం. అన్నిటికీ సిద్ధంగా ఉండు. ముందు డోరాకే మ్యాన్, ఆ తర్వాత నువ్వు. ఇదిగో వస్తున్నాను. ఏ అందరూ ఇలా చూడండి. ఏమిటిది? చాలా అద్భుతం. డోరాకే మ్యాన్ ని మన లక్కీ మ్యాన్ కాపాడాడు. లక్కీ మ్యాన్ పథకాలు అదిరిపోయాయి. అవును, అద్భుతం. సరైన సమయంలో డోరాకే మ్యాన్ లక్కీ మ్యాన్ ని పిలిచి తప్పించుకున్నాడు. తెలియకుండా నువ్వు మాట్లాడకూడదు. అవునండి, వాళ్ళ గురించి తెలియక మనం ఇలా మాట్లాడుకుంటున్నామా? లక్కీ మ్యాన్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఏమైనా సరే అతను సరిగ్గా చేయడండి, కానీ చేసేవన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. అది లక్కీ మ్యాన్ దగ్గర ఉన్న ప్రత్యేకత. ఆయన ఏం చేసినా సరే సవ్యంగానే జరుగుతాయి. అతనికి వస్తుంది లక్కీ అతను లక్కీ మ్యాన్. మ్యాన్. లక్కీ మ్యాన్ వచ్చేసాడు. నేనే అదరగొట్టేశావు. అవును, ఎందుకని నన్ను అందరూ అభినందిస్తున్నారు? డోరాక్యూ, ఇంకా ఆలస్యం చేయకుండా అతని పని వెంటనే పూర్తి చేయి. డోరాక్యూ, ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడి తీరాలి. దయచేసి నా మీద దాడి చేయి. గాల్లోకి ఎగిరేలా దాడి చేయి. త్వరగా ఆలోచించకు. త్వరగా దాడి చేయి. నేను చెప్పింది చేస్తావా లేదా? ఇది నా ఆజ్ఞ. అలా ఆలోచించకు. గాల్లోకి ఎగిరేటట్టు చేయమని చెబుతున్నాను కదా. సరే, అర్థమైంది. ఇక మీద ఆలోచించకూడదు. ఇదిగో నేను కొడుతున్నాను. ఏహా! నిజం చెప్పాలంటే ఈ దాడి చాలా అద్భుతంగా ఉంది. సహోదరా, అన్నిటికీ కారణం నువ్వే. అద్భుతం. డోరాకే మ్యాన్ రాసిన మాటలు అక్షరాల నిజమవుతున్నాయి. నువ్వు పిరికి వాడివి. ఆ పాపను అడ్డం పెట్టుకుని భయపెడతావా? నిన్ను వదిలిపెట్టను. ఇదిగో కోతుకో. ఈసారి నా తెలివితేటను ఉపయోగించే తీరాలి. త్వరగా.
డోరోక్యమాన్ శక్తి బయటపడింది. తను శక్తివంతుడని నిరూపించుకున్నాడు. తన బలమైన దెబ్బతో పవర్ మ్యాన్ ని నేల కొరిగించాడు. ఇంకెవరైనా పిల్లల్ని పట్టుకుని భయపెట్టావో నేను చూస్తూ ఊరుకోను. వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. అంతా అయిపోయింది. డోరోక్యమాన్ తన శక్తితో పవర్ మ్యాన్ ని వేరే గ్రహానికి పంపించేశాడు. ఇలాంటి బలమైన దెబ్బ ఇంతవరకు నేను ఎవరిని కొట్టలేదు. నీ దాడి చాలా అద్భుతంగా ఉంది డొరాక్యూ. బాస్, ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను కాపాడారు. అనుభవం లేకుండా ఇలా ఇబ్బందుల్లో పడ్డాను, కానీ ఇప్పుడు మీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను. అనుభవం లేని కారణం చేత ఒక చిన్న పాప ఇబ్బందుల్లో పడుండేది, కానీ శత్రువు నుంచి ఆ పాపని ఎంతో కష్టపడి కాపాడారు. శత్రువుని బంగారు దిమ్మితో ఎక్కడ కొడితే పడిపోతాడో చూసి అక్కడ కొట్టి కాపాడారు. నిజంగా మీరు ఎంతో గొప్పవారు బాస్. ఏమంటున్నావు? దీని అంకల్ దగ్గర నుంచే నేను తీసుకొచ్చాను. అక్కడ బోళ్ళంత బంగారం ఉంది. ఆయన నాకు దీన్ని బహుమతిగా ఇచ్చారు. నాకు లక్ ఉంది కదా. భలే భలే భలే. డొరాక్యూ, నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి. ఇంత శక్తిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఏంటి నువ్వు అనేది సహోదరా? ఇదిగో వస్తున్నాను సహోదరా. సహోదరా, నేను వచ్చాను చూడు. సహోదరా, సహోదరా. డొరాక్యూ, తమ్ముడా, ఫ్రెండ్షిప్ మ్యాన్. తనకేం కాలేదు. నువ్వేం బాధపడకు. తన్నెవరూ ఓడించలేరు. మన అందరి విజయాల వెనక తను ఉంటాడు. అతను అమరుడు. ఐకమత్యానికి ఇదొక మంచి గుర్తింపైన రోజు. ఇక తను ప్రశాంతంగా నిద్రపోతాడు. తను లేవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అప్పుడే గురకబెట్టి నిద్రపోతున్నాడు. సరేగాని మన సూపర్ స్టార్ మ్యాన్ ఎక్కడ? ఇది తనకు చూపించాలి. చూపిస్తే ఏడుస్తాడు కదా. సూపర్ స్టార్ మ్యాన్ గురించి మర్చిపోయాను. ఇదిగో వచ్చేసాను సూపర్ స్టార్ మ్యాన్. నా ఇనుము పాదరక్షలను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు పైకి వచ్చేసావు. అద్భుతం. అంత పెద్ద బరువుని తను ఒంటి చేత్తో మోస్తున్నాడు. నేను ఎక్కడున్నాను? నేను గోతిలో పడ్డానని అనుకోవద్దు. నేను కిందకెళ్ళి యోచాన్ ఎక్కడున్నాడో కనిపెట్టాలనుకున్నాను. నేను సూపర్ స్టార్ మ్యాన్ ని. భూగర్భంలో గంకులున్నారు. ఒకవేళ ఆయనే యోచానా? అవును, అతనే యోచాన్. నేను బతికిపోయాను. బాస్, మీకేమైంది? నాకు నాకు ఏం కాలేదు. వీళ్ళందరికీ ఏమైంది? డొరాక్యూ, నువ్వు కొట్టిన దెబ్బ చాలా అద్భుతంగా ఉంది, కానీ నిన్ను వదిలిపెట్టను. పవర్ మ్యాన్ ని గెలిచావు, సంతోషమేనా? ఈ సంతోషం నిలకడగా ఉండదు. ఇది నీకు కావాలా డొరాక్యూ మ్యాన్? నిజంగా ఇది నాకేనా? ఇదిగో వస్తున్నాను. ఇది నీ కాదు. చూసి తిరిగి చేయాలి.
ఏమైంది బాస్ చెప్పండి.一瞬の油断をつき鋼鉄マンが努力マンの胸を貫いた。ラッキーマンのラッキーによって大逆転するかに見えた試合は再び先の見えぬものへとなってしまった。果たして宇宙の平和の行方は、そして努力マンの安否は。どうしよう。努力マンが死んじゃうよ。努力マンが死んじゃったら僕の順番近づいちゃうじゃない。友情マンが行方不明ということは、努力マンが負けちゃったら次に戦うのは僕。そんなのやだ。友情マンカバー。努力マン死んでも負けるな。次回血の嵐努力マンのフルパワー、お楽しみに。ピンク色の子豚が空を飛んで、パラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける。幸せをみんなにあげましょう。恋は部が子豚のように花を鳴らし、恋は部が子豚のようにお尻を振って